హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. ఆగామి కర్మలు. దివ్యాత్మ స్వరూపులారా, మీరు మొట్టమొదట క్రమశిక్షణను, భక్తి మార్గాన్ని అలవర్చుకొని గురు సన్నిధికి చేరితే ఆ గురువే మీకు భవసాగరాన్ని దాటే మార్గాన్ని సూచిస్తూ మిమ్మల్ని తరింపజేసే మోక్షగామిగా మారుతాడు. ఇది జరగాలంటే మిమ్మల్ని మీరు పవిత్రాత్ములుగా రూపొందించుకోవాలి. దీనికోసం మీరు నిరంతర సాధన చేయాలి. ఆ సాధనతో లభించిన శక్తితో గురు సన్నిధికి చేరితే అప్పుడు గురువు బోధించే ప్రతి వాక్కు మీ ప్రతి కణంలోనూ నిండిపోయి మీ సంచిత కర్మలను, ఆగామి కర్మలను దహించివేసి మిమ్మల్ని శుద్ధత్వంలోకి ప్రవేశించే మార్గానికి దారులు చూపిస్తుంది. సంసారం అనే మాయాకూపంలో పడిపోక గురువు అనే నావనెక్కి మీ జ్ఞానం అనే తెడ్డుతో ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి. సాధన అనేసరికి అది ఒక భయంకరమైన మొసలిగా భావించి మీరు దూరంగా ఉండనవసరం లేదు. మీ భౌతిక శరీరం చేయవలసిన కర్మలు చేస్తున్నా మీ భావనా శరీరం మాత్రం నాతో విహరించాలి. అప్పుడు చాలా తేలికగా మీకు గురుకృపతో సంచిత, ఆగామి కర్మలను రెండింటినీ భస్మీపటలం చేసి ఆనందసాగరంలో మునిగి తేలుతూ అఖండాత్మలో ఐక్యమైపోగల శక్తి లభిస్తుంది. ఈ శక్తి కోసమే మహాపురుషులందరూ బాహ్యాన్ని వీడి అంతరంగ స్థితులై ఏకోన్ముఖంగా ప్రయాణిస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మీరు భవరోగాన్ని వదిలించుకుని భావసారూప్యం కోసము పరితపించండి. అప్పుడు గురుకృప తప్పక లభిస్తుంది. తేలికగా ముక్తిపదం వైపు అడుగులు వేయగలుగుతారు. అందుకనే మీ సంచిత కర్మలను తొలగించుకుంటూ ఆగామి కర్మలను మీ దరి చేరనీయక ప్రశాంతంగా నన్ను చేరుకోగలరని ఆశిస్తున్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.